హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడి వాళ్ళ రెసిపీ వచ్చేసి గోకరకాయ కూర చేస్తున్నానండి. కొంతమంది గోకరకాయలు అంటారు, మరి కొంతమంది గోరుచిక్కుడుకాయ అంటారు. నేను ముందు రోజు ఒలిచిపెట్టేసుకొని తెల్లారి కొంచెం లేచాక మంచిగా చక్కగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసేసుకున్నానండి. నానబెట్టేసుకొని తీసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొంచెం కూరకు సరిపడా కొబ్బరి తీసుకున్నానండి. మరీ ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా తీసుకుంటే చాలు. కొబ్బరి తీసుకొని దానిలోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. అల్లము కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుని, మరీ ఎక్కువ కాదండి, కొంచెం ఘాటుగా తింటే బాగుంటుంది. వెదర్ కూడా బాగా చల్లగా ఉంది కదా, అందుకని కొంచెం అల్లం ఎక్కువగానే వేసాను నేను. ఇదంతా కూడా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు బగోన్లో పోపు వచ్చేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగు తాలింపు, కరివేపాకు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. పిల్లల బాక్సుల్లో కూడా పప్పులు తగులుతుంటే ఇష్టంగా తింటారు. ఇలా మిరియాలు తర్వాత దానిలో వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని, ఇంగు తాలింపు వేసుకొని, కరివేపాకు వేసేసుకోవాలి. అంతే అండి. పోపు వేగిపోయాక మనకి ఇది ఉడకపెట్టుకున్న గోకరకాయలు అన్నీ కూడా వేసేసుకొని, తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, దానిలో అది కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ కూరకు మధ్యలో నేను బఠానీలు వేయటం మర్చిపోయానని చెప్పేసి మధ్యలో కొద్దిగా గుంటలా చేసి దానిలో వేసానండి బఠానీలు. మీరు ఒకసారి గమనించండి. తర్వాత నేను ఇంకా సరిపడా ఉప్పు, ఈ మిక్సీ వేసుకున్న కొబ్బరి ఇదంతా వేసేసుకోవాలండి. అంతే. ఇంకా పచ్చి కొబ్బరి కాబట్టి మనం కొంచెం ఎక్కువసేపు సెగ చూపించాలి, లేకపోతే అంతా పచ్చి వాసన వస్తుందండి. అల్లం కానీ, పచ్చిమిరపకాయలు కానీ, కొబ్బరి కానీ కొంచెం ఒక 5-6 నిమిషాలు ఎక్కువసేపు చూపిస్తే సరిపోతుంది. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. తినను అనే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, హ్యాపీగా తినేసేస్తారు వాళ్ళు కూడా. సో మీకు ఇంత మంచి రెసిపీ చూపించాను కదా, మీరు కూడా చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.